ఒకటి అడుగుతాను. ఇప్పుడు మీరు ట్రాన్స్ ఉమెన్గా అయిపోయారు అండ్ పేరెంట్స్ ఒకవేళ కొన్ని మన తెలుగు సంప్రదాయాల్లో కొన్ని చేయచేది కార్యాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఒక కొడుకు తల్లి కానీ కొడుకు తండ్రి కానీ చనిపోయినప్పుడు తలకొరి పెట్టాల్సిన పొజిషన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని గుర్తించి రమ్మని చేయమంటారు ఆ కార్యాన్ని, లేకుంటే చేయనివ్వరా? విషయం తెలియదండి. ఇప్పటికీ కొంతవరకు ఉంది. ఇప్పటికీ కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు తల్లి తండ్రులు చనిపోతే చివరి చూపుకు చూడడానికి నోచుకోలేని సందర్భాలు ఉన్నాయి. అంత పాపం చేశారా మీరు? మేమేం పాపం అదే అంటున్నాను, జనాలలో అంత పాపం చేసినట్టు కనిపిస్తున్నారా వాళ్ళ? చివరి చూపుకు నోచుకోలేని స్థితిలో ఉన్నాం మేమంటే. కొంతమంది నేను చూసిన కొన్ని చెప్తాను, నువ్వు పాయింట్లు తీసుకొని రా, సరిలో వస్తావు, నేను చంపేస్తాను ఇక్కడ అని చెప్పేసిన సందర్భాలు. నువ్వు వస్తే ఇక్కడ మేము రానివ్వము, ఊరు మధ్యలో ఎలగొట్టామని చెప్పిన సందర్భాలు కూడా. కొంతమంది రాణిస్తారు, కొంతమంది అలా ఉన్నారు. అది అవేర్నెస్ అనేది పూర్తిగా రావాలి. కొన్ని చోట్ల అలా జరిగినాయి కూడా, రానివ్వలే చివరి చూపు నోచుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల. అది ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఒకసారి మీరు. సొసైటీ వల్ల ఈ అవేర్నెస్ అని లేకపోవడం వల్ల ఎన్ని కోల్పోతున్నాం మేము, యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల ఎన్ని కోల్పోతున్నాం మేము. మా రైట్స్ సంపాదించుకోగలగానే తన కన్నదల తన ప్రేమను సంపాదించుకోలేకపోతున్నాం. ఇప్పటికీ అదే విధంగా బాధపడుతున్నాం. ఇందాక మీరు అన్నట్టు కంటిగా నిద్రపోయి రోజులు అని చెప్పేసి అన్నారు కదా, చూడడానికి పైన పడలు ఉండడం అని చెప్పేసి అంటారు కదా, అలాంటివి ఇప్పటికీ.